చెరుకు కశ్మీర్కి పోయినా కూడా ముప్పై వచ్చిందాక ఆపారు కదా వాళ్ళు ఊళ్ళో పోయి పాస్ పట్టుకోండి ఇద్దరు డబ్బాల మీద ఊరి పేరు రాస్తున్నారు. సార్ మనకి ఇంటింటికి వెళ్తుంది సార్ వ్యాను. వాళ్ళ దగ్గర పొడి చెత్త తీసుకుంటాం. పొడి చెత్త తీసుకోవాలంటే సీసాలు, అట్టపెట్టెలు, కాగితాలు తీసుకొని తూకం వేసి దీనిలో ఆ వ్యాలీకి సోపు ఎందుకంటే నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 27 ట్రైసైకిల్స్ని మరియు డస్ట్బిన్స్ని నెల్లూరు రూరల్ మండలానికి ఈరోజు అందించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో చెత్త సేకరణ చేపట్టి తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా దానికి సంబంధించిన డస్ట్బిన్స్ ఆ వెహికల్లో ఉంటాయి. అవన్నీ కూడా సేకరించి ఆ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈనాటి కూటమి ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఒక స్వచ్ఛ రథం కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నెల్లూరు రూరల్ మండలానికి కూడా ఒక స్వచ్ఛ రథాన్ని కేటాయించినారు. దాని ఉద్దేశం ప్రతి ఇంటి నుంచి కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ఇనుము కానీ, మరియు అట్టపెట్టెలు, ఇంకేదన్నా పేపర్లు కానీ, పొడి చెత్త కానీ అటువంటివి ఏమైనా ఉంటే అవి ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రజల దగ్గర సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మునుపెన్నడూ కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన ఏదున్నా కూడా అన్నీ కూడా చేపడుతున్నారు. అదేవిధంగా ఇవన్నీ చేయడం వల్ల మనం ఒక స్వర్ణ గ్రామంలాగా చేయొచ్చు. ప్రజలకు సేవ అందించడంలో మరింత ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ చెత్తకు సంబంధించి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా గ్రామాల మీద దృష్టి పెట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో దీన్ని తీసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి తరఫున మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మీ ఇళ్ళ దగ్గరికే ఈ బళ్ళన్నీ కూడా వస్తాయి. తడి చెత్త, పొడి చెత్త పూర్తి బాధ్యత పంచాయతీ సెక్రటరీలు త్రూ గ్రీన్ అంబాసిడర్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టినాం.